ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక నమస్సులు తెలియజేద్దాం. సంవిధాన్ హత్యా దివస్ భారత చరిత్రలో అత్యంత చీకటి అయినటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి, ఎమర్జెన్సీని విధించి 1975 జూన్ 25 అంతటా కూడా చేయాలనేటువంటి మొత్తం దేశమంతటా కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్యం అనేటువంటిది మనకి వేదాల్లోనూ బుద్ధిజం జైనిజంలో కూడా ఉంది అంటూ దాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు తెలియజేయాలి. దాని నుంచే మనం అడాప్ట్ చేసుకున్నాం ఈ డెమోక్రసీ అని. ఫస్ట్ వేదం సార్, తర్వాత జనపదాలు సార్, బుద్ధ సంఘాలు సార్, జైన గ్రంథాలు సార్, అర్థశాస్త్రం, తర్వాత అసూత్నిక శాసనాలు సార్. ఈ గ్వాలియర్ ఆలయ శాస్త్రంలో లేయర్స్ ఆఫ్ ది పవర్ అనే దాన్ని స్కల్ప్చర్ రూపంలో ఉండేది సార్ ఆ రోజుల్లోనే. తర్వాత నేరు తమిళనాడులో ఉన్నటువంటి శాసనం సార్. ఈ శాసనంలో మొట్టమొదటి బ్యాలెట్ ఎలా ఉపయోగించారు అనేటువంటిది 11వ శతాబ్దంలోనే వాళ్ళు చేశారు సార్. రాజులను కానీ ప్రజలను కానీ ఏ విధంగా మనం ఎన్నుకోవాలనేటువంటి పద్ధతి. తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సంప్రదింపులు, స్వేచ్ఛ, ఈశాన్య భారతంలో లోకతంత్రం, అదేవిధంగా బసవేశ్వరుడు ద్వారా సామాజిక ఇది అనుభవ మంటపం ద్వారా అందరి సమస్యలు తెలుసుకోవడం ప్రజాస్వామ్యం సార్. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఇచ్చేశారు. తర్వాత బ్రిటిష్ వారు కొన్ని సంస్కరణలు చేశారు సార్. ఆ సంస్కరణ ద్వారా కొన్ని హక్కులు మనకి సంక్రమించాయి. మెర్లోమెంటల్ సంస్కరణలు, మోంటాక్సియం సంస్కరణలు, ప్రభుత్వ చట్టం. తద్వారా మనం రాజ్యాంగాన్ని 1949లో మనం చేసుకున్నాం సార్. తర్వాత ఓటు హక్కు వచ్చింది సార్. అందరికీ కూడా ఓటు హక్కు ద్వారా వచ్చింది సార్. ఇది పార్లమెంటరీ వ్యవస్థ సార్. తరువాత మనకి 73-74లో ఆర్థిక సంక్షోభం, విద్యార్థుల నిరసనల కాడి నుంచి ఎమర్జెన్సీలో స్టార్ట్ అయ్యారు సార్. గుజరాత్లో స్టార్ట్ అయినటువంటి ఇది మనకి 75 జూన్ 25ని అత్యధిక పరిస్థితి విధించడం జరిగింది సార్. అక్కడి నుంచి నిరసనలు ఇవన్నీ కూడా అయినాయి సార్. 74లో పాట్నాలో జరిగినటువంటిది ఆ రాత్రే 25వ తారీఖున మనకి ఎమర్జెన్సీని విధించడం జరిగింది సార్. ఇది అత్యవసర పరిస్థితి జూన్ 75 సార్. 12 సార్ ఒక చారిత్రాత్మక అంటే కోర్టు తీర్పు ద్వారా ఇందిరాగాంధీ గారు ఏంటంటే ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అప్పుడు స్టే తేవడం, ఈ క్రమంలోనే 25 చేయడం జరుగుతుంది సార్. దానికి ప్రజల నుంచి వ్యతిరేకత బాగా వచ్చింది. ఆనాటి రాష్ట్రపతి వాళ్ళు పెట్టినటువంటి సంబంధించి ఇది గజెట్
ఈ విధంగా ఫ్లైట్ ఒక 50 తయారు చేశాం సార్. ఎంటైర్ మన స్టేట్ అంతా కూడా మనం తీసుకుంటాం. ఓకే, గుడ్. మీరు ఎక్కున్నారు 75 మీ కాలేజీలో ఉన్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్. నమస్కారం. నమస్కారం అండి. భారత చరిత్రలో అత్యంత చీకటి దశ అయిన ఎమర్జెన్సీ యొక్క మితిమీరిన చర్యల కారణంగా బాధపడిన ప్రతి వ్యక్తికి నివాళులు అర్పించేటువంటి ఈ రోజు సంవిధాన్ హత్యా దివస్. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులతో వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి ఇవే మా హృదయపూర్వక నమస్సులతో వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక నమస్సులు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారు, తిరువుడు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు, అలాగే స్పెషల్ సిఎస్ టూరిజం అండ్ కల్చర్ అజయ్ జైన్ ఐఏఎస్ గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ లక్ష్మీ షా గారు, వీరందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. ముందుగా సంవిధాన్ హత్యా దివస్ 2025 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. మరి ఈనాటి కార్యక్రమాన్ని వందే మాతరం జాతీయ గీతంతో ప్రారంభించుకుందాం. జాతీయ గీతం ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. వందే మాతరం, వందే మాతరం, సుజలా సుఫలా మలయజ శీతలా సస్య శ్యామలా మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసిని సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలండి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించవలసిందిగా, వారికి ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, వేదిక మీద విచ్చేసిన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులందరినీ కోరుతున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. పాలించేవారు తమ పాలనను సక్రమంగా పాలించాలి, లేదంటే పాలన వ్యర్థం, దానివల్ల అనేక మందికి నష్టం వస్తుంది అన్నారు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణను ప్రకటించే హక్కు ఉంది. మీడియా సంస్థలు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి ఒక్కరికి, ఏ శాఖ అయినా, ఏ వ్యక్తి అయినా తమ భావాలను స్వయంగా ప్రకటించే హక్కు మన గణతంత్ర ప్రజాస్వామ్యంలో ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ చేసే వరకు ఈ ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లుతుంది. మరి ఈరోజు మన విజయవాడ నగరంలో 2500 మందితో మన జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు, అలాగే మన సిపి సార్, ప్రజాప్రతినిధులతో కలిసి సంవిధాన్ హత్యా దివస్ కు సంబంధించినటువంటి ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. ప్రజలలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లాలి అన్నదే నినాదం. ఈనాటి కార్యక్రమాన్ని
స్పెషల్ సిఎస్ టూరిజం అండ్ కల్చర్ శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారిని ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రులు గవర్నమెంట్లు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ టూరిజం శాఖ మంత్రులు గవర్నమెంట్లు శ్రీ దుర్గేష్ గారికి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు గవర్నమెంట్లు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, అనధికారులకు, మీడియా ప్రతినిధులకు, ఈరోజు ఇక్కడికి వచ్చిన విజయవాడ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం అందరూ ఇక్కడ గ్యాదర్ అయినాము. మీ అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా మనం సంవిధాన్ హత్యా దివస్ అంటే ప్రజాస్వామ్యంకి చీకటి రోజు, లేకపోతే కాన్స్టిట్యూషన్ మర్డర్ డే అనేది మనం చెప్తున్నాము. అది ఎందుకంటే ఎగ్జాక్ట్గా 50 సంవత్సరం క్రితం ఇదే రోజు 25 జూన్ 1975లో ఆ రోజు ప్రభుత్వం ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. మనం ఒక ప్రజాస్వామ్యం రాష్ట్రం కూడా మనందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అనేది ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అదేవిధంగా అక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్ ఏమైతుందో డాక్టర్ అంబేద్కర్ గారు ఏమైతే ఇది చేశారు, ఆ కాన్స్టిట్యూషన్ అనేది మనకు హోలీ బుక్. అది బైబిల్ అయితేనేమి, గీత అయితేనేమి, ఖురాన్ అయితేనేమి, అది కాన్స్టిట్యూషన్లో ఉంది. దీని ప్రకారంగా కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క సిటిజన్కి కూడా, పౌరుడికి కూడా ఫండమెంటల్ రైట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 భాగం ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అదేవిధంగా మీడియా, ఒక 4th ఎస్టేట్ కింద మీడియా ఉంది. కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేది అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ఏ ప్రభుత్వం కానీ ఎవరు కూడా అది తీసుకోవడానికి వీల్లేదు. ఎవరైనా తీసుకుంటే సిటిజన్కి డైరెక్ట్లీ హైకోర్టు అండర్ ఆర్టికల్ 226, అదేవిధంగా సుప్రీంకోర్టులో అండర్ ఆర్టికల్ 32 అప్రోచ్ చేయవచ్చు. కానీ ఆ రోజు ఇది ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం వలన ఆ ఫండమెంటల్ రైట్స్ అనేది ఆర్టికల్ 352లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ వర్ టేకన్ అవే. అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్, which is the essence of democracy, was crushed. And then also many political leaders, all activists were arrested. And then తర్వాత చాలా మంది ఆ రోజు ఫోర్స్ఫుల్ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా, స్టెరిలైజేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలి అంటే దోస్ డేస్ ఆఫ్ డెమోక్రసీ, దోస్ 2 years ఫ్రమ్ 75 టు March 77, ఇది ఒక డార్క్ చాప్టర్ ఇన్ ద ఇండియన్ డెమోక్రసీ అనేది చెప్పచ్చు. అదే దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు అన్ని దేశాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని దేశంలో మొత్తం మీదగా ఇది సంవిధాన్ హత్యా దివస్ కింద చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఉద్దేశం ఏమంటే ఆ రోజు అది జరిగింది, దీనివల్ల నష్టం ఏం జరిగింది అది ఒకటి గుర్తించాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా సిటిజన్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. యూత్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, మీడియా కానీ, ఎవ్రీ సిటిజన్ షుడ్ బి అవేర్ ఆఫ్ హిస్ రైట్స్. అండ్ ఇటువంటి చీకటి రోజు మళ్ళీ రాకూడదు ఉద్దేశంతో ఈరోజు ఈ ఫంక్షన్ అఫీషియల్గా మన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశం మేరకు మనం జరుపుతున్నాము. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి అభినందనిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలండి. 2025 జూన్ 25 మరి ఎమర్జెన్సీ విధించబడి 50 సంవత్సరాలు పూర్తవుతోంది. ఎమర్జెన్సీ ఏంటి, అసలు ఎంతమంది దీనివల్ల బాధితులయ్యారు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఏవి ఇప్పుడు మనందరి కోసం ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग, गुड मॉर्निंग. सर, ये संविधान हत्या दिवस क्या है? सर, पर आपने तो कहा था कि कॉन्स्टिट्यूशन सुप्रीम है, तो उसकी हत्या कौन कर सकता है? लगता है सर से कोई स्पेलिंग मिस्टेक हो गई है. मिस्टेक मुझसे नहीं, 1975 में इस देश को चलाने वालों से हुई है, जिसकी सोच में डेमोक्रेसी के लिए जरा भी रिस्पेक्ट नहीं थी. बच्चों, भारत को आज विश्व में मदर ऑफ डेमोक्रेसी कहा जाता है. हजारों वर्षों से हमारी परंपरा लोक शक्ति की तरह है. और अरे हाँ विशाल, अंदर से मेरा लैपटॉप लेके आ.
तो बच्चों 1947 में हम आजाद हुए, फिर डॉक्टर भीमराव अंबेडकर जी ने हमें हमारा संविधान दिया। पर सर संविधान की हत्या कैसे हुई? तुम्हें बहुत जल्दी है, रुको जरा, सब्र करो। लगता है तुम लोगों को अच्छी तरह समझाने के लिए मुझे जरा पीछे जाना पड़ेगा। अरे बैठो 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 बैठो। अरे वाह, ये लो लैपटॉप भी आ गया। देखो बच्चों, 1971 में प्रधानमंत्री इंदिरा गांधी थी। उन्होंने चुनाव प्रचार के दरमियान अपने चुनाव क्षेत्र रायबरेली में अपने फायदे के लिए सरकारी मशीनरी का गलत इस्तेमाल किया और वो अदालत में साबित भी हुआ। और 12 जून 1975 को इलाहाबाद हाई कोर्ट ने प्रधानमंत्री इंदिरा गांधी को दोषी करार दिया। ओह, तो उन्हें सजा मिली क्या? मिली ना। कोर्ट ने 6 साल के लिए उनके चुनाव लड़ने पर रोक लगा दी। तो फिर वो पीएम नहीं रही? अरे श्रीमती गांधी अपनी सत्ता कभी छोड़ना ही नहीं चाहती थी, तो देश भर में उनके खिलाफ आंदोलन उठे और 50 साल पहले ठीक आज ही के दिन यानी 25 जून 1975 को दिल्ली के रामलीला मैदान में भारत रत्न जयप्रकाश नारायण ने एक ऐतिहासिक रैली की, जहां अपने राष्ट्र कवि रामधारी सिंह दिनकर की पंक्तियां खूब गूंजी। सिंहासन खाली करो, जनता आती है। फिर सर? फिर क्या, जब सत्ता के टॉप पर बैठा हुआ कोई भी अपने आप को सिस्टम से भी ऊपर समझता, संविधान का कभी सम्मान न करता हो, उसका क्या हो सकता है? उसी दिन इंदिरा गांधी ने अपनी सत्ता बचाने के लिए एक खतरनाक कदम उठाया, जिसने पवित्र संविधान के मूल्यों की हत्या कर दी। संविधान के आर्टिकल 352 का दुरुपयोग करके देश में आपातकाल लगा दिया। भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है। 25 जून 1975 की रात से ही देश में लागू हो गई इमरजेंसी। इमरजेंसी में क्या हुआ था सर? देखो बेटा, एक दिन सुबह उठकर न तुम्हारा मोबाइल चले, ना टीवी चले, ना रेडियो पे न्यूज आए, सोशल मीडिया पे ना कोई पोस्ट डाल सको, ना कोई स्टोरी बना के रख सको, तो क्या होता? अरे बाप रे। हाँ, वैसा ही हुआ था। उस समय ना इंटरनेट था ना मोबाइल। रातों रात कई न्यूज़पेपर प्रेस की बिजली काट दी ताकि दूसरे दिन अखबार न छपे। अरे कई नेताओं को जेल में डाल दिया ताकि वे लोग इमरजेंसी के खिलाफ आवाज न उठा सके। 26 प्रातःकाल मेरे खिलाफ वारंट था। फॉर इंडियन डेमोक्रेसी। व्हाट? एक आजाद देश में ऐसा कोई कैसे कर सकता है? दिस इज डिक्टेटरशिप। अगर मैं तब होती तो इस पर ब्लॉग लिखती। कैसे लिखती तू? तानाशाही ने लोगों के सारे राइट्स का गला घोट दिया था। गला घोट दिया गया था? ओह सर, अब मैं समझा पोस्टर में हत्या शब्द क्यों लिखा है। एक बार नहीं, पीएम इंदिरा गांधी ने बार बार संविधान का मजाक बनाया, बार बार उसमें बदलाव किए, सिर्फ और सिर्फ अपनी सत्ता बचाने के लिए। प्रेस और मीडिया पर कठोर सेंसरशिप लाद दी गई। पुरुषों की जबरन नसबंदी तक उस दौर में हुई। यहाँ तक कि सरकारी अधिकारियों को नसबंदी के टारगेट्स दिए जाते थे और जो पूरा न कर सके ना, उसको कीमत चुकानी पड़ती थी। यकीन नहीं होता हमारे देश को इतने बुरे दौर से गुजरना पड़ा। ये तो सच में डार्केस्ट पीरियड था सर। इतना ही नहीं, इंदिरा गांधी सरकार ने बड़े स्तर पर डिमोलिशन अभियान चलाया। दिल्ली के तुर्कमान गेट और कई दूसरे क्षेत्रों में न जाने कितने घर गिराए, जिससे दंगे भड़के, कई लोगों की जान गई। सर, आपने भी देखा था क्या ये बुरा समय? हाँ बेटा, मैंने ही नहीं, आज के प्रधानमंत्री नरेंद्र मोदी जैसे हजारों लाखों युवा ने देश भर में आपातकाल का पुरजोर विरोध किया। देश भर में लगातार प्रोटेस्ट हुए। लोग आर्टिकल्स लिखते थे, छिपकर छापते थे, कार्टून्स बनाते थे, पर्चियां बांटते थे और जो लोग जेल में बंद थे ना, उनके परिवार को मदद भी करते थे। सर, इस टॉर्चर का आखिर एंड कब हुआ? बेटा, एक दो नहीं, पूरे 21 महीने देश ने ये काला काल झेला और फाइनली जनवरी 1977 में जब लोकसभा के चुनाव हुए तो एज एक्सपेक्टेड जनता ने अपना फैसला सुनाया।
इंदिरा गांधी अपने गढ़ रायबरेली से बुरी तरह से हार गई। 21 मार्च 1977 को आपातकाल रद्द हुआ। मोरारजी देसाई प्रधानमंत्री बने। आपातकाल पर जांच बैठी, संविधान के कई सारे बदलाव को अंडू कर दिया। छी, धिक्कार है सर, हमारे देश में इतना कुछ हुआ और हमें पता तक नहीं है। इसलिए तो प्रधानमंत्री नरेंद्र मोदी ने 25 जून को संविधान हत्या दिवस के रूप में घोषित किया है। समझे? तो बच्चों, ये तुम्हारी जिम्मेदारी है कि संविधान के वैल्यूज बने रहे। बच्चों, एक जिम्मेदार नागरिक होने के नाते हम सबका कर्तव्य बनता है कि संविधान के बताए मार्ग पर हम सब चलें और भारत को विकसित देश बनाएं। खूब पढ़ो, खूब आगे बढ़ो। हमारा संविधान हमारे वर्तमान और हमारे भविष्य का मार्गदर्शक है। आज देश में संविधान सर्वोपरि है। आज भारत मदर ऑफ डेमोक्रेसी भी है और लार्जेस्ट डेमोक्रेसी भी। जय हिंद। ప్రజాస్వామ్యం యొక్క శాశ్వత జ్వాలను సజీవంగా ఉంచాలి. ఏ నియంతృత్వ శక్తి కూడా నాటి భయానక సంఘటనలను పునరావృతం కాకుండా నిరోధించాలి. ఏవి చూశారు? ధన్యవాదాలు. ఎమర్జెన్సీ సమయంలో నాటి వాస్తవికత్వాన్ని కళ్ళారా చూసి బాధపడిన వారు అనేక మంది ఉన్నారు. కొందరు నేటికి మనతో ఉన్నారు, ఈ ప్రాంగణంలో ఉన్నారు. వారిలో ఒకరు ప్రముఖ వైద్యులు, ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ జి సమరం గారు. వారి తండ్రి స్వాతంత్ర సమరయోధులు గౌరా గారు 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎంతగానో బాధపడ్డారు. ఆ తర్వాత సరిగ్గా ఒక్క నెలకి అంతే 1975 జూలై 26న వారు ఆ బాధపడినందుకు మదనపడి దూరమయ్యారు. వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ వైద్యులు, ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ జి సమరం గారు నాటి పరిస్థితులను ఒకసారి పంచుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. సమరం గారు. గౌరవనీయులు మన ప్రియత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉండి మహానుభావులందరికీ, అలాగే సభలో ఉన్న వారందరికీ కూడా నమస్కారం. జూన్ 25 అనగానే మనసులో ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ 1975 జూన్ 25 ఒక చీకటి రోజు. ఆ రోజున ఏ స్వాతంత్ర్యం కోసం, ఏ ప్రజాస్వామ్యం కోసం మన పెద్దలందరూ కూడా పోరాడి ఈ పవిత్రమైన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము. ఆ రాజ్యాంగం హత్య చేయబడిన రోజు సంవిధాన్ హత్యా దివస్. నేను శ్రీ గోరా గారి కుమారుణ్ణి. మా నాన్నగారు గోపరాజు రామచంద్రరావు గారు, గోరా గారు పాపులరు. ఆయన స్వాతంత్ర సమర యోధులు, గాంధేయవాది, ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకి వెళ్ళిన వ్యక్తి. అలాగే మా అమ్మగారు సరస్వతి గోరా గారు, మా అన్నయ్య గారు లవణం గారు, మా అక్కయ్య మనోరమ గారు, అలాగే మా మేనత్త గారు రామరాజ్యం గారు, ఇలా అందరూ కూడా 1-2 సార్లు స్వాతంత్ర్యం కోసం జైలుకి వెళ్ళినవారు. జూన్ 25 తారీఖున 1975 తారీఖున ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా రాగానే మా ఫ్యామిలీ, మా నాన్నగారు, అమ్మగారు, మా మొత్తం అందరూ కూడా ఎంతో బాధపడిపోయారు. ఇందుకోసమా ఇంత త్యాగం చేసింది, ఇందుకోసమా మనం స్వాతంత్రించుకుంది, ఇందుకోసమా మనం రాజ్యాంగాన్ని నిర్మించుకుంది
అన్ని తల్లడిల్లిపోయారు. మా నాన్నగారు గౌరవ గారు అదే ఆవేదనతో ఒక నెల రోజుల్లోనే కన్ను మూశారు. 21 మాసాల పాటు ఆ భయంకరమైన రోజులు గడిచాయి. అప్పుడు ఇంతే కాదు, భారతదేశంలో ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మా పోరాడిన అందరిని అడిగిన ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి కటకటాల వెనకాల పడేశారు. పత్రికల వాళ్ళు ఒక్క విషయం కూడా రాయడానికి వీలు లేదు, ఎడిటోరియల్ రాస్తే రాయడానికి వీలు లేదు, ఏసీ రాయడానికి వీలు లేదు, ఒపీనియన్ చెప్పడానికి లేదా. ఆ రోజు పేపర్లు తీస్తే ఎడిటోరియల్ పేజీ ఖాళీగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు ఒపీనియన్ చెప్పడానికి వీలు లేదు కనుక. అలాగే రేడియోలో కానీ ఇంకో చోట కానీ మాట్లాడడం వీలు లేదు. అలాంటి పరిస్థితి భయంకరమైనది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలన అనేది చివరికి ఒక నియంత పాలన చేతిలోకి వెళ్ళి అందరి నోళ్లను నొక్కేయడం జరిగింది. ఎంతమందో ఇలాగా వాళ్ళయ్యారు. అక్కడ ఢిల్లీలో అక్కడ అప్పుడు సంజయ్ గాంధీ మురికివాడలో ఉన్న వాళ్ళని చేతులు పట్టుకుని లాక్కొచ్చి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అలాగే ఒక ఢిల్లీలోనే కాదు, భారతదేశంలో ఎన్నో చోట్ల కుటుంబ పిల్లలు పట్టుకుంటారు. దాంట్లో 18 ఏళ్ల పిల్లలు కూడా, చివరికి మన ఆంధ్రదేశంలో కూడా జరిగింది అలాగా. ఇంకా పెళ్లి కాని వాళ్ళు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ భయంకరమైన పరిస్థితి ఇప్పుడు జరిగింది. ఎందుకు? ఏం లేదు, విచక్షణారహితంగా అలా చేయడం జరిగింది. అలాగే ప్రశ్నించిన ప్రతి గొంతుకుని నొక్కేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో చెప్పలేని అరాచకం జరిగితే దాంట్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ చంద్ 1978లో తన నివాసం వెనక ఉన్న నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఏమాత్రం దాన్ని ఆపలేకపోయాడు. లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ చంద్ ఆయన సూసైడ్ నోట్ రాశాడు. ఏమని రాశాడంటే, అవమానకరమైన జీవితం కంటే మరణమే మేలు, జిల్లత్కి జిందగీ సే మౌత్ బెహతర్ హై అని రాసి అంటే ఎమర్జెన్సీ ఎంతమందిని కలిచివేసిందో అలాంటి పరిధి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు పెద్దలందరూ కూడా ఇప్పుడు యువత తెలుసుకోవాలండి ఈ ప్రజాస్వామ్యం గురించి. ఈ ప్రజాస్వామ్యాన్ని మనం ఏమైనా సరే కాపాడుకోవాల్సిందే. ఈ రాజ్యాంగమే మనకి రక్ష. ఈ రాజ్యాంగం ప్రకారం మన పాలన జరగాలి. అంచేత అటువంటి దివస్ అంచేత మనం అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు, మరి దానికి ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ సమావేశం ఏర్పడించడం చాలా గర్వకారణం. అందరికీ నా నమస్కారం. జై హింద్. నాటి ఎమర్జెన్సీ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించిన సమరం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత మన మధ్యనే ఉన్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త అందరి వారు అయినటువంటి శ్రీ గోళ్ల నారాయణరావు గారు. వారిని వేదిక మీదకు విచ్చేసి ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను వివరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ గోళ్ల నారాయణరావు గారు. అందరికీ నమస్కారం. ముందుగా నేను చంద్రబాబు గారి గురించి చెప్పాలి. చంద్రబాబు గారిని ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు చూస్తున్నా కానీ ఆయన ఎప్పుడూ ఏ విషయం గురించి అయినా కానీ స్పష్టంగా మాట్లాడటం, ఖచ్చితంగా మాట్లాడటం, మహా అయితే గట్టిగా మాట్లాడటం చేశారు కానీ పరుషంగా మాట్లాడటం నేను ఎప్పుడూ వినలేదు. నేను ఆయన్ని సరళ కంఠుడు అని అనుకున్నా. అయితే ఈ రోజున కొన్ని సంవత్సరాలుగా జరిగిన రకరకాల సంఘటనల మూలంగా కేవలం మనందరి కోసం ఎన్నో రకాల అణిచివేతలు, దౌర్జన్యాలు, ఎన్నో రకమైన బాధలు భరించి ఆయన ఈ రోజున గరళకంఠుడయ్యాడని చెప్పి నేను భావిస్తున్నాను. అయ్యా మీకు జేజేలు. ఈ
ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఆర్ఎస్ఎస్, జమాతే ఇస్లాము ఇటువంటి సంస్థల్ని నిషేధించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, జమాతే ఇస్లామే కాక ఆ రోజుల్లో ఉన్న ప్రధాన పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీని కూడా టార్గెట్ చేయటం జరిగింది. వందలు కాదు వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలను కూడా అరెస్టులు చేయటం జరిగింది. ఆ రోజున నాకు అప్పుడప్పుడే మీసాలు వస్తున్న రోజు, కానీ ఆ సందర్భంగా మీసా అంటే ఏంటనేది తెలిసింది నాకు. సత్యకుమార్ గారు, మన భారతదేశ చరిత్రలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కమ్యూనిస్టులు కలిసిన ఒకే ఒక్కసారి, అంటే ఏంటంటే మొత్తం వీళ్ళందరినీ తీసి ఒకేసారి ఒకే జైల్లో పెట్టారు. అదొకటే సందర్భం. ఆ రోజుల్లో రాజనారాయణ గారు దాన్ని ఏమంటారంటే లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్ కాదు, ఫస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్ రాజనారాయణ గారి ద్వారా సాధ్యపడింది. తర్వాత ఆ రోజుల్లో నా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఏంటంటే, సుమతి గారు అని చెప్పి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. ఆమె ఇంట్లో కొంతమంది నాయకులు ఆశ్రయం తీసుకోవటం జరిగింది అజ్ఞాతంగా ఉండటానికి. ఆ జరిగినప్పుడు భాస్కర్రావు గారు అని చెప్పి ఒక నాయకుడికి 3 కూతుళ్ళు. ఆ 3 కూతుళ్ళలో పెద్ద కూతురు పెళ్ళైతే ఆయన కూతురు పెళ్లికి వెళ్ళలేకపోయాడు బయటికి, ఇంట్లో నుంచి బయటికి. ఈ సుమతి గారు తీసుకెళ్ళి ఆ పెళ్లి జరిపించి మళ్ళీ వస్తే కంటిన్యూస్గా ఉన్న దాదాపు 1-2 నెలలు ప్రతిరోజు ఆ సుమతి గారిని, అయ్యా అమ్మా ఏమిటి పెళ్ళి ఎలా జరిగిందని అడగటం, ఏమి చెప్పటం. ఒక కంటిన్యూస్ క్యాసెట్ అనమాట. అంటే ఏంటంటే ఒక తండ్రి తన కూతురు పెళ్లికి వెళ్ళలేక ఇంకొకళ్ళ ద్వారా పంపించి ఆ రకంగా ఆ పెళ్ళి ఎట్లా జరిగిందనేది వినటం జరిగింది. అలాగే ఈ ఒక ఇంట్లో కొంతమంది అజ్ఞాతంగా ఉండటం, ఉన్నప్పుడు ఆ ఇంటి ఓనరు ఏమిటి ఇంతమంది ఉన్నారు, ఎవళ్ళు బయటికి రారని అంటాం. ఎవళ్ళు బయటికి రారనంటే ఇక ఈ ఇల్లు అద్దెకి తీసుకున్న వాళ్ళు ఏదో డాక్టర్లు వాళ్ళకి సంబంధించిన వైద్యం చేసుకోవడానికి వచ్చారండి, వెళ్తారండి, ఇది పరిస్థితి అని చెప్పటం. అంటే ఏంటంటే భయోత్పాతం అని అంటే ఏంటి అనేది ఎమర్జెన్సీ టైంలో మన భారతదేశ ప్రజలు చూశారు. అది మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఆ తర్వాత మన ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, అయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదయ్యా, పెళ్లి కాకపోయినా సరే చేయాల్సిందేనయ్యా. కాదండి నాకు పెళ్లి కాలేదు కాబట్టి చేయటానికి వెళ్ళి, మేము అంత లోతుగా ఆలోచించమయ్యా, ఆపరేషన్ పైనే చేస్తారు అని చెప్పి అంటాం. అంటే ఏంటంటే అసలు ఎవరిని నోరు తెరవనివ్వలేదు. ఆ ఎవరిని నోరు తెరవలేదు అనేది కొన్ని పుస్తకాలు రాసిన వాళ్ళని, కొన్ని సినిమాలు తీసిన వాళ్ళని, పేపర్ల వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా నోరు కట్టేసిన పరిస్థితి ఆ రోజుల్లో జరిగింది. ఆఖరికి విజయలక్ష్మి పండిట్ గారు, అంటే ఇందిరాగాంధీ గారి మేనత్త, ఆమె కూడా నిరసన సభల్లో పాల్గొని ఇబ్బందులు పడింది. ఆమె చాలా గట్టిగా చెప్పింది ఇది తప్పు అని, అంటే సొంత మేనత్త గారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు వాళ్ళు కూడా ఏంటంటే చాలా కృషి చేశారు ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి. అలాగే ఉద్యమం గట్టిగా చాప కింద నీరులాగా పాగటానికి ఆ రోజుల్లో జయప్రకాష్ నారాయణ గారిని, జార్జ్ ఫెర్నాండెస్ గారిని, ఆ తర్వాత ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. అయితే చెప్తారు మంచి మందిలో చెప్పు, చెడు చెవిలో చెప్పని.
చంద్రబాబు నాయుడు గారు చెవిలో కూడా చెప్పరు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు ఇన్ని దుర్మార్గాలు, ఆ తర్వాత ఇన్ని దౌర్జన్యాలు ఇన్ని జరిగినప్పటికీ కూడా దీంట్లో కొన్ని లాభాలు ఉన్నాయి. లాభాలు కూడా చెబుదాం మనం. ఆ లాభాలు ఏంటో తెలుసా? ప్రజల్లో చైతన్యం వచ్చింది. చాలా చిన్న పార్టీలు, కొన్ని పెద్ద పార్టీలు బలోపేతమైనవి. ఆ తర్వాత కొన్ని కొత్త పార్టీలు ఆవిర్భవించినాయి. అన్నిటికంటే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరెవరైతే అజ్ఞాతంలో కొన్ని వందల వేల మంది ఉన్నారో వాళ్ళలో ప్రేమ వివాహాలు కూడా జరిగినాయండి. అన్నిటికంటే ముఖ్యం, జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం రావటానికి మొట్టమొదటి విత్తనం అక్కడ పడింది. ఎమర్జెన్సీ చాలామందికి చాలా అన్యాయం చేసినప్పటికీ కూడా ఈ దేశానికి మంచి చేసిందేమో ఈ రకంగా ప్రభుత్వం రావటం, ప్రభుత్వం మారటం అనేది. ఈ రోజున ఈ ప్రభుత్వం రావటాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ జైలు. ధన్యవాదాలండి. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యులు శ్రీ కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి, వేదిక మీదున్న పెద్దలందరికీ నమస్కారాలతో, ఈ ఆడిటోరియంలో వేదిక మీద కూర్చున్న వాళ్ళకు ఎదురుగా ఒక పెద్ద బ్యానర్ ఉంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. హాల్లో కూర్చున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే కనిపిస్తుంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి మనకి స్వాతంత్రం వచ్చేంత వరకు ప్రజాస్వామ్యం అంటే మనకు తెలియదు. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు లోపలికి వచ్చేటప్పుడు ఒక ఎగ్జిబిషన్ చూపించారు. ఆ ఎగ్జిబిషన్లో చోళుల పరిపాలన గురించి క్లుప్తంగా వివరించారు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో చోళ సామ్రాజ్యంలో గ్రామంలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక నాయకుడిని ఎన్నుకునేవారు. అదే గ్రామ సభలో ఆ గ్రామం యొక్క సమస్యలేంటి, ఆ గ్రామం యొక్క అవసరాలేంటి, వాటి పరిష్కారానికి ఏం చేయాలి అని ఆ గ్రామ సభలో చర్చించారు 1000 సంవత్సరాల క్రితం. దక్షిణ భారతదేశంలో మీరు ఏ గుడికైనా వెళ్ళండి, మండపం ఉంటుంది. ఆ మండపంలో ఆ గ్రామ సభ సమావేశాలు జరిగేవి. అక్కడే సర్పంచ్ని ఎన్నుకునేవాళ్ళు, అక్కడే వార్డు సభ్యుల్ని ఎన్నుకునేవాళ్ళు. కాబట్టి 1000 సంవత్సరాల క్రితమే, ఇంకా అంతకు ముందుకు వెళితే వేదకాలంలోనే లేదా బౌద్ధ సాహిత్యంలోనే ప్రజాస్వామ్య మూలాలు మన దేశంలో ఉన్నందుకు ఈరోజు భారతీయులంతా గర్వంగా చెప్పుకోగలిగిన ఈ ప్రపంచానికి మనం ఇచ్చిన ఒక అద్భుతమైన సందేశం ప్రజాస్వామ్యం. గత 50 ఏళ్లలో లేదా 75 సంవత్సరాల్లో భారతదేశం చుట్టూ ఉన్న ప్రతి దేశాన్ని చూడండి. పాకిస్తాన్ రాజ్యాంగం విఫలమైంది, శ్రీలంక రాజ్యాంగం విఫలమైంది, బంగ్లాదేశ్, మీరు చుట్టూ ఉన్న ఏ దేశాన్నైనా చూడండి. కానీ భారతదేశంలో ఎన్ని ఇబ్బందులున్నా రాజ్యాంగ పరిరక్షణలో, ఇందాకే నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, సిద్ధాంతాలకు అతీతంగా అన్ని పార్టీలు రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తూ వస్తున్నాయి. మరి ఈరోజు ఎందుకు రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు మనం జరుపుకోవాల్సి వస్తుంది? ముఖ్యంగా ఇందాక ఒక మిత్రులు అంటున్నారు,
అసలు ఎమర్జెన్సీ అంటే ఈ తరానికి తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సమరం గారు లాంటి పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్దలకి ఎమర్జెన్సీ వల్ల ఏర్పడ్డ రాజకీయ పరిస్థితులు కొంత చూసుంటారు. కానీ నేను 2 నిమిషాల్లో చెప్తాను. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పరిపాలన చూసిన వాళ్ళకి ప్రజాస్వామ్యానికి, ఎమర్జెన్సీకి, ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి తేడా ఏంటో తెలుస్తుంది. 2012లో మే చివరి వారంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎలా అరెస్ట్ చేశారంటే, ఆయన ఎక్కడో ఎన్నికల ప్రచారంలో ఉంటే మాచర్లలో ఆయనకు నోటీస్ ఇచ్చారు, మీరు సిబిఐ విచారణకు రండి అని. ఆయన సిబిఐ విచారణకు వెళ్ళాడు. మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు, ఇంటికి పంపించారు. రెండో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు, ఇంటికి పంపించారు. మూడో రోజు సాయంత్రం వరకు విచారించి ఇంకా చాలా విచారణ చేయాలి అని 3 రోజుల విచారణ తర్వాత అరెస్ట్ చేశారు. అది ప్రజాస్వామ్యం. కానీ దాదాపు 1.5 సంవత్సరాల క్రితం అర్ధరాత్రి నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నియంతృత్వం. అర్ధరాత్రి నోటీసు లేదు, అప్పటికప్పుడు బస్సులో ఉన్న నాయకుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. అలాగే అమరావతి రాజధానిగా ఉండాలని శాసన మండలి మద్దతిస్తే మరుసటి రోజు శాసన మండలి రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అది నియంతృత్వం. ఒక డాక్టర్ మాస్క్ అడిగితే చేతులు విరిసి వెనక కట్టి నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టారు. అది నియంతృత్వం. అంటే ఒక వ్యక్తి అహంకారం, ఒక వ్యక్తి అప్రజాస్వామిక ధోరణి, ఒక వ్యక్తి అజ్ఞానం నియంతృత్వానికి పరాకాష్ఠగా 5 సంవత్సరాలు మనం చూసాం. మరి ఇప్పుడు 1 సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజలు అనుభవిస్తున్నారు, నాయకులు అనుభవిస్తున్నారు అంటే, ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న తెనాలి సంఘటన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని కూడా కొట్టొచ్చా అలా అని అడిగాడు. నాకన్నా ముందు మాట్లాడిన పెద్దవాళ్ళు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు గరళ కంఠుడు అని. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం అవసరం లేదు. కాబట్టి ఈ ప్రపంచానికి భారతదేశాన్ని ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకుంటాం. మోడీ గారు ప్రపంచానికి 11 సంవత్సరాల నుంచి భారతీయ విశిష్టత ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు. నిజంగానే ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మన రాజ్యాంగం. ఇందాక నేను చెప్పినట్టు చాలా దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, కానీ తర్వాత నియంతలు వచ్చారు, రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు. కానీ భారతదేశంలో 75 సంవత్సరాలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు భారతదేశాన్ని రక్షిస్తుంది. లేకపోతే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ముఖ్యమంత్రిని, ఒక నియంతని, ఒక అహంభావిని, ఒక అజ్ఞానిని చూసిన తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే ఏంటి, పౌర హక్కులు అంటే ఏంటి ప్రజలు అనుభవిస్తున్నారు. ఆఖరిగా ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. అమరావతి మహిళా రైతులు కనకదుర్గ గుడికి దర్శనం కోసం బయలుదేరితే గుడికి వెళ్ళటానికి వీల్లేదు అని ఆ రోజు ఆ మహిళలకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ రాయపాటి శైలజ గారిని గత ప్రభుత్వం అరెస్ట్ చేస్తే, కేసులు పెడితే ప్రస్తుత ప్రభుత్వం రాయపాటి శైలజ గారిని మహిళా కమిషన్కి చైర్మన్ గా నియమించారు. నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి ఉన్న తేడా ఈ ఒక్క ఉదాహరణతోనే మనకు అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ
ధన్యవాదాలు. ధన్యవాదాలండి. తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అయినటువంటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారి ఆనాటి చీకటి రోజుల్ని మళ్ళా భవిష్యత్ తరాల్లో ఎప్పుడూ కూడా మనకి అటువంటి పరిస్థితులు భవిష్యత్ తరాల్లో మన వారసులకు కూడా ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య చీకటిది రోజుని ఖండిస్తూ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని ఇవాళ ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా ఈ సభలు నిర్వహిస్తాం. ఆ రోజు ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులు చరిత్రలో ఆ రోజున మాకు చిన్న వయసు కానీ మాకు ఊహ అప్పుడప్పుడు తెలుస్తున్న రోజులు కానీ తర్వాత జరిగిన పరిస్థితులు మేము చదువుకునే రోజుల్లో తెలుసుకుంటే చాలా ఇంత జరిగిందా భారతదేశంలో అనే అనుమానం కలిగినటువంటి సందర్భం. ఎందుకంటే ఈ సభ ప్రారంభంలోనే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ కర్తల్లో నిర్మాణ కర్తల్లో ప్రథములైనటువంటి అంబేద్కర్ గారు ఈ నివాళులు అర్పించి ఈరోజు ఈ సభ ప్రారంభించాం. అంటే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల చరిత్రలో ఎమర్జెన్సీ అనే చీకటి రోజులు తప్పితే ఎప్పుడు కూడా మన భారతదేశం ఎక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంబేద్కర్ గారి ఆశీస్సులతో ఆయన ఆశయాలతో ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల అందరం అన్ని వర్గాలు అందరం కూడా అన్ని ప్రాంతాలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక నిరంకుశ ధోరణితో ఇందాక చెప్పారు నాకన్నా ముందు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ ఎటువంటి పరిస్థితులు జరిగినాయి. ఈ 75 సంవత్సరాల చరిత్రలో భారతదేశంలో ఒక్క సంఘటన కూడా ఆ పరిస్థితులు రాలేదు. ఒక్క ఎమర్జెన్సీ అనే చీకటి రోజులు తప్పితే. ఆనాటి పరిస్థితులు గుర్తెచ్చుకుంటే పత్రికా స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, రేడియో లేవు. అంటే టెక్నాలజీ లేనట్టు రేడియో పేపర్ అనేది చాలా కీలకమైనటువంటి పత్రికలు అనేది చాలా కీలకమైనటువంటి సమాచార వ్యవస్థని పూర్తిగా నియంత్రించి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి ప్రశ్నించే గొంతుకుల్ని అరెస్టులు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి చీకటి రోజులు ఆ రోజు 75 నుంచి 77 వరకు మనం పడినటువంటి చీకటి రోజులు చరిత్రలో ఎప్పుడు కూడా మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకూడదని మనం భావిస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లే విధంగా ప్రజాస్వామ్యం నిరంతరం కూడా కాపాడుకునే విధంగా మన రాజ్యాంగం సుఖ సంతోషాలతో మనందరం కూడా రాబోయే రోజుల్లో అందరం కూడా చక్కటి పరిపాలనలో బాగుండాలని గత 5 సంవత్సరాల్లో ఏదైతే మన రాష్ట్రంలో కూడా అనేక చీకటి రోజులు జరిగినాయో అలాంటి పరిపాలనలు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ అలాగే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి. తర్వాత విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మిగతా పెద్దలకి వేదిక ముందున్న ఎమర్జెన్సీ రోజుల నుంచి చూసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. సంవిధాన్ హత్యా దివస్ 2025 కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చీకటి రోజులు, ఎమర్జెన్సీలో చీకటి రోజులు. మరి ఆ రోజుల్లో ఏ విధంగా ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ చరిత్రలో చదవటమే.
కానీ గత 5 సంవత్సరాలు అంతకు మించిన రోజులు ఈ రాష్ట్రం గత ప్రభుత్వ పాలనలో అనుభవించింది. పెద్దలు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ప్రజాస్వామ్యానికి అత్యంత విలువనిచ్చే వ్యక్తి, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, ఏ రోజు కూడా ప్రజాస్వామ్య విలువలని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి మేమందరం వారసులుగా రావటం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా వాళ్ళ ప్రజలు కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అని అత్యంత భారీ మెజారిటీతో వాళ్ళ మమ్మల్ని ఈ ప్రజాస్వామ్య కూని అయిన పరిస్థితుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా అత్యంత భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. కాబట్టి ఇటువంటి రోజులు మళ్ళీ మనకు ఉండకూడదు. తప్పకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్వర్ణాంధ్ర 2047, అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 దిగ్విజయంగా పూర్తి చేసి భారత్ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గాడి తప్పిన ఒక ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకొని తన దార్శనికత వల్ల సమర్థ నాయకత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారం నుండి అభివృద్ధి అనే వెలుగుల వైపు ముందుండి నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న విజయవాడ పట్టణ ప్రముఖులందరికీ కూడా నమస్కారం. ఒక భావ ప్రకటన స్వేచ్ఛకి, వాక్ స్వాతంత్రానికి, అభివృద్ధికి సోపానాలు వేయడానికి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందించడానికి ఒక దిక్సూచి మన రాజ్యాంగం. ఎంతో అనుభవాన్ని రంగరించి మేళవించి ప్రపంచంలోని ఎవరికి లేని విధంగా ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు ఈ దేశం కన్న ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పారదర్శకంగా, ప్రజారంజకంగా పాలన అందించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతూనే ఏ సమాజమైనా, ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆర్థిక ప్రగతి సాగిస్తుంది. అటువంటి రాజ్యాంగానికి 50 సంవత్సరాల క్రితం తూట్లు పొడిచి, ఒక రకంగా చెప్పాలంటే సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగం హత్య గావింపబడిన రోజు 50 సంవత్సరాలైంది. ఆ సందర్భానికి కేవలం ప్రజలు ప్రాథమిక హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని, వాక్ స్వాతంత్రాన్ని మాత్రమే కోల్పోలేదు, జీవించే హక్కును కూడా ఆ సమయంలో కోల్పోయారు. వేల మందిని, మన రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా లక్షల మందిని ఎటువంటి నేరారోపణ లేకుండా జైలు పాలు చేశారు. ఎటువంటి విచారణ లేకుండా 21 నెలల పాటు జైల్లో మగ్గేలా చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించారు, సెన్సార్షిప్ విధించారు, మాట వినని సంస్థలకి కరెంటును ఆపేసి ఆ రకంగా కూడా వేధించారు. దేశవ్యాప్తంగా ఆనాడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జేపీ మాథూర్, చంద్రశేఖర్, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్ లాంటి ప్రముఖులనే కాకుండా అనేక మందిని, మన రాష్ట్రంలో కూడా తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన్న గారు,
ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, కంబంపాటి హరిబాబు గారు, డాక్టర్ ఎలమంచి శివాజీ గారు, అనేక మంది, వి రామారావు గారు, యజ్ఞపూడి లేదా పివి చలపతిరావు గారు, వేల మందిని ఆనాడు జైల్లో 21 నెలల పాటు అక్రమంగా నిర్బంధించారు. చివరికి ఇప్పుడే చెప్పారు, కుటుంబ నియంత్రణ గురించి కూడా చాలామంది పెద్దలు చెప్పారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా మగవాళ్ళకి, 10 లక్షల మందికి పైగా ఆడవాళ్ళకి ఇళ్లలోకి వెళ్ళి మరీ బయటికి లాక్కొచ్చి ఎక్కడంటే అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండిందో, ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు లోనయ్యారో మనం అర్థం చేసుకోవాల్సింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వారు కూడా కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ ఎవరిని నిర్బంధించి కుటుంబ నియంత్రణ చేయలే. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే పులిరాజా అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రజల్లో దాని పట్ల ఉత్సాహాన్ని నింపి ఆనాడు కుటుంబ నియంత్రణ కోసం పాటించాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి ప్రజలను భాగస్వాములు చేసుకుంటూ ఆ రోజు కుటుంబ నియంత్రణని పాటించేలాగా చేశారు. కానీ అక్రమంగా నిర్బంధించి ఎవరిని కూడా కుటుంబ నియంత్రణ పాటించాలి అని కట్టడి చేయలేదు. రాజ్యం అధికారంలో ఉన్నాను కదా అని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వేరే విషయం, మారిన పరిస్థితులకు అనుగుణంగా డెమోగ్రఫిక్ డివిడెన్స్ మనకు రావాలి కాబట్టి ఇవాళ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ టీఎఫ్ఆర్ పెంచాలా, దేశ జనాభాను పెంచాలని మాట్లాడుతున్నారు. కానీ ఆనాటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి ఇవాళ మారిన పరిస్థితుల్లో తనను మార్చుకుంటూ ఇవాళ పరిస్థితులకు అనుగుణంగా కూడా మళ్ళీ ప్రజల్ని దాంట్లో భాగస్వాములు చేసి ఇవాళ జనాభాను పెంచాల్సిన అవసరం గురించి కూడా చెప్తున్నారు వారు. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి విచారణ లేకుండా కొన్ని వేల మందిని జైల్లో పెట్టడమే కాకుండా ప్రధానంగా మిగతా విషయాల్లోకి నేను పోదలుచుకోలేదు. ఎందుకు ఈ ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం ఏమొచ్చింది? 1971లో 352 సీట్లతో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత యుద్ధంలో గెలిచారు. ఆ పక్కన ఉన్న భజన పరులంతా ఆమెని, మంది మాగదులు భజన పరులంతా ఇండియా ఇందిరా, ఇండియా ఇజ్ ఇందిరా, ఇందిరా ఇజ్ ఇండియా అన్న మొదలుపెట్టారు. ఇందిరయ్యే ఇండియా, ఇండియానే ఇందిరా అన్నట్టుగా. దాంతో మరి ఏమైందో తెలియదు కానీ ఆమె దైవాంశ సంబూతులు అనుకున్నారు. కానీ విచ్చలు ఏది తనకు నచ్చిన విధంగా పాలన చేయడం మొదలుపెట్టారు. దానికి కారణంగానే వాళ్ళ పరిస్థితులు దారి తప్పాయి. దేశవ్యాప్తంగా అవినీతి పెచ్చు పెరిగింది. ప్రధానంగా ఈ గుజరాత్లో నవనిర్మాణ సమితి ఉద్యమం చేయడం, అప్పుడు చిమన్భాయ్ పటేల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా బీహార్లో కూడా ఛాత్ర సంఘర్ష సమితి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి నేతృత్వంలో వాళ్ళు కూడా ఉద్యమించడం, ఈ ఉద్యమం తర్వాత భారతరత్న జయప్రకాష్ నారాయణ్ దేశవ్యాప్తంగా పర్యటించడం, అవినీతికి వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవం ఈ దేశంలో రావాలి, ఒక సమర్థ మార్పు రావాలని చెప్పి ఆయన ప్రచారం చేయడం, తద్వారా దేశవ్యాప్తంగా నిరసనలు పెరగడం, ఆ నిరసన వేడి ఇందిరాగాంధీ గారి దాకా చేరడం జరిగింది. ఇవన్నీ కాదన్నట్టుగా 1971లో ఎవరైతే రాజనారాయణ వారి చేతిలో ఓడిపోయారు, ఇందిరాగాంధీ చేతిలో, వారు అలహాబాద్ కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టు జూన్ 12, 1975 జస్టిస్ జగన్మోహన్ సిన్హా ఆమె ఎన్నిక, ఇందిరాగాంధీ గారి ఎన్నిక తగదు చెల్లదని, అవినీతికి పాల్పడ్డారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, కాబట్టి ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పిచ్చింది. దాని తర్వాత కూడా ఇందిరాగాంధీ గారు అదే మానసిక స్థితిలో ఉన్నారు. ఆమె నేను లేకపోతే ఈ దేశానికి దిక్కువరనే ఒక మానసిక స్థితిలో ఉన్నారు. అదే రకంగా వివరిస్తూ వచ్చారు. జూన్ 24 సుప్రీంకోర్టుకి వెళ్తే జస్టిస్ కృష్ణయ్యర్ ఏదైతే హైకోర్టు చెప్పిందో ఆ జస్టిస్ జగన్మోహన్ సిన్హా గారికి అనేక రకాలైన ప్రలోభాలు పెట్టారని చెప్తారు. సుప్రీంకోర్టు కూడా ప్రమోట్ చేస్తాం లేదా డబ్బుల రూపేణ కూడా ప్రలోభాలు పెట్టారు. కానీ ఆయన ఏటికి లొంగకుండా ఆనాడు తీర్పునివ్వడం జరిగింది. జస్టిస్ కృష్ణయ్యర్ కూడా అదే తీర్పును అప్హెల్డ్ చేస్తూ ఆమె ఎన్నిక చెల్లదని చెప్తూనే అపద్ధర్మ ప్రధానమంత్రిగా, తుది తీర్పు వచ్చేదాకా అపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగే విధంగా చెప్పారు. అదే రోజు రాత్రి ఇందిరాగాంధీ గారు ఎటువంటి కేబినెట్ సమావేశం నిర్వహించకుండా, మంత్రివర్గ సదస్సులకు చెప్పకుండా అర్ధరాత్రి ఆనాడు రాష్ట్రపతిగా ఉంటున్న ఫక్రుద్దీన్ అలీ చేత ఈ ఎమర్జెన్సీని దేశవ్యాప్తంగా విధించారు. ఆర్టికల్ 352 ప్రకారం ఏదన్నా తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉంటేనో లేదా ఒక తీవ్రమైన శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటేనో
అటువంటి సందర్భాల్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 352 కింద ఎమర్జెన్సీ విధించే అధికారం ఇచ్చింది. కానీ ఒక కేవలం అంతర్గత అలజడి, ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటిస్తుంటే, నిరసనలు తెలుపుతుంటే ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం లేదు. కానీ అనేక కారణాల వల్ల ఆనాడు కేవలం తన అధికారం నిలబెట్టుకోవడం కోసం ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఆనాడు ప్రకటింపజేశారు. దాని కారణంగానే అనేక మంది అరెస్టులు కానీ, దేశవ్యాప్తంగా ఈ అణచివేతలు కానీ ఇవన్నీ జరిగిన. బహుశా బ్రిటిష్ కాలంలో కూడా లేదా వలసవాదుల పాలనలో కూడా ఇటువంటి అణచివేత జరిగిందని అనుకోను. అందుకనే ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి రోజులంటే ఆ 21 నెలల ఎమర్జెన్సీ ఏదైతే దేశంలో ఉన్నిందో వాటిని అత్యంత చీకటి రోజులుగా మనం చెప్పుకుంటుంటాం. అది వాటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఏ రకంగా ప్రజాస్వామ్యం పరిహాసం చేయబడింది, రాజ్యాంగ స్ఫూర్తికి ఏ రకంగా తూట్లు పడబడ్డాయనే విషయాన్ని మనం చెప్పాల్సింది. దాంట్లో ప్రధానంగా 2 కారణాలు చూడాలి. తదనంతరం వచ్చిన వాటిల్లో నిజంగా న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం ఆనాడు ఇందిరాగాంధీ గారు చేశారు. ఎవరైతే జస్టిస్ హెచ్ఆర్ కన్నా ఆనాడు ఈ మీసా చట్టం తీసుకొచ్చినప్పుడు, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి అనేక లక్షల మందిని ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెడుతున్నప్పుడు 18 కోట్ల జస్టిస్లు దాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా చెప్పారు. ఆ 18 మంది జడ్జిలని ట్రాన్స్ఫర్ చేశారు. హెచ్ఆర్ కన్నా జబల్పూర్ కేసులో ఆనాడు హైకోర్టు జడ్జిగా ఉంటున్న హెచ్ఆర్ కన్నా ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పినప్పుడు తర్వాత ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కావాల్సింటే ప్రధాన న్యాయమూర్తి కావాల్సింటే మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిని కాదని 4వ స్థానంలో ఉంటున్న ఎంహెచ్ బేగ్ తనకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి వీళ్ళ 3 స్థానాలను సూపర్సీడ్ చేసి ఆనాడు సుప్రీంకోర్టుకు వారిని తీసుకెళ్లడం జరిగింది. ఈ రకంగా న్యాయ వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా ఆ ఎమర్జెన్సీ కారణంలో ప్రధానంగా ఈ దేశానికి జరిగిన నష్టం ఏంటంటే వారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణలు దేశానికి ఎన్నటికీ తీర్చలేని నష్టం చేశాయి. 38వ సవరణ తీసుకొచ్చి ఏదైతే ఈ ఎమర్జెన్సీ విధించడానికి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా, కోర్టులో సవాల్ చేయకుండా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. చూడండి, ఏదో ప్రజలకు ఉపయోగపడేదా, లేదా అభివృద్ధి కోసమా, లేదా మహిళా సాధికారత కోసమా, లేదా రైతుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ఇటువంటి కోసం కాదు. తన అధికారం నిలబెట్టుకోవడం కోసం తీసుకొచ్చిన ఈ అమానవీయ స్థితిలో తీసుకొచ్చిన ఒక ఎమర్జెన్సీని సవాల్ చేయకుండా తీసుకొచ్చారు. 39వ అధికారం కూడా అదే రకంగా, 39వ రాజ్యాంగ సవరణ కూడా ఇదే రకంగా తీసుకొచ్చింది. దాంట్లో ఈ రాష్ట్రపతి, ప్రధానమంత్రి లేదా స్పీకరు లేదా ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎవరు కూడా ఎక్కడ కూడా సవాలు చేయడానికి వీలు లేని విధంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తర్వాత 2 సవరణలు కూడా అటువంటి. 42వ సవరణ అయితే మనం అందరం గుర్తించాల్సినవి మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఏ స్ఫూర్తితోనైతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారో, దేన్ని మనం దిక్సూచిగా ఇవాళ పరిపాలన సాగిస్తున్నామో, దేశ ప్రజలందరూ గౌరవిస్తున్నామో, దేని కారణంగా మన దేశంలో ప్రజాస్వామ్యం ఉత్కృష్టంగా ప్రపంచ దేశాలే ఈర్చపడేలాగా ఉందో దాన్ని నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, మినీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే 59 సెక్షన్లు సవరించారు. దాంట్లో 31D అయితే ఇవాళ మనం అంటుంటాం, ఈ ఎవరైనా ఏ వ్యక్తినైనా ప్రభుత్వానికి నచ్చకపోతే ఎవరినైనా దేశద్రోహిగా ప్రకటించి సంస్థ కానీ దీన్ని కానీ, దాని కారణంగానే ఆనాడు RSSను కూడా నిషేధం విధించారు. ఇప్పుడే వారు చెప్పారు నిషేధం విధించవచ్చు, వాళ్ళని దేశద్రోహులుగా పరిగణించి ఎంతకాలం కావాలంటే ఎంతకాలం జైల్లో పెట్టడానికి అవకాశం ఉంది. అది కాకుండా కేవలం రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పడవడమే కాకుండా ఆనాడు ప్రియాంబుల్లో రాజ్యాంగ సవరణలు చేయడం వేరు, ప్రియాంబుల్లో కూడా ఆనాడు ఉంటున్న ఈ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే 3 పదాలకు తోడు రాజ్యాంగ ప్రియాంబుల్ని కూడా సవరించి దాంట్లో 2 సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను కూడా చేరి ఆనాడే ఓటు బ్యాంకు రాజకీయాలకి శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీకారం చుట్టారు. ఇటువంటి రాజ్యాంగ సవరణలు తీసుకురావడం, 59 సవరణలు తీసుకొచ్చారంటే, సెక్షన్లకు సవరణలు తీసుకొచ్చారంటే మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో ఆనాడు మీడియాను కూడా ఏ రకంగా అణచివేతకు గురయ్యారంటే, మీడియా మీరు మాట వినకపోతే లైట్ కరెంటు ఆఫ్ చేసేవాళ్ళు. ఆనాడు ప్రధానంగా 4 పత్రికలు మాత్రమే ఇందిరాగాంధీ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా గలమెత్తిన వాళ్ళు. ఆ 4 ఎవరయ్యా అంటే, ఒకటి రామ్నాథ్ గోయంకా ఇండియన్ ఎక్స్ప్రెస్, లేదా సిఆర్ఏ ఇరానీ స్టేట్స్మన్, లేదా చక్రవర్తి మెయిన్ స్ట్రీమ్ పత్రిక. 4వ పత్రిక మన రాష్ట్రానికి గర్వకారణం ఇచ్చి నిజానికి పత్రికా విలువలకు నిర్వహణ చెప్పిన ఈనాడు రామోజీరావు గారు. ఆనాడు ఆ పరిస్థితులు పత్రికా స్వేచ్ఛను కూడా హరించే ప్రయత్నం చేశాయి. ఇవి ఈ రకంగా న్యాయ వ్యవస్థని, రాజ్యాంగ విలువల్ని తూట్లు వచ్చే ప్రయత్నం ఆ రోజు జరిగింది. ఇవన్నీ ఎందుకు ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? ఎందుకు ఈరోజు తెలియని వాళ్ళు
ఎమర్జెన్సీ గురించి తెలియని వాళ్ళ గురించి అవసరం ఉంది. ఎందుకంటే అటువంటి పాలన మళ్ళీ రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగానికి ఉత్కృష్టమైన రాజ్యాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆ నియంత్రణ మనస్తత్వం ఉంటే ఎటువంటి నష్టం జరుగుతుందో మనం చూసాం 5 సంవత్సరాలుగా. ఆ 21 నెలలు అక్కడ ఆనాడు రాష్ట్రపతి ద్వారా ఎమర్జెన్సీ విధించబడితే గత 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. అప్రకటిత ఎమర్జెన్సీని విధించారు. 2019లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే నాడు అదే సంవత్సరం మనకు కోవిడ్ వైరస్ కూడా మన దేశంలోకి వచ్చింది. అయితే కోవిడ్ వైరస్ని మనం అందరం కలిసి సమర్థ నాయకత్వం మనకు ఢిల్లీలో ఉండే నరేంద్ర మోడీ గారి రూపంలో దాన్ని ఎదుర్కొన్నాం. 3 నెలల నుంచి 6 నెలల లోపల ఈ ప్రపంచం నుంచి పారదోలం. కానీ ఆ వైరస్ మాత్రం 5 సంవత్సరాలు మనం ఈ రాష్ట్రంలో చూసాం. మళ్ళీ ఎందుకు ఇవాళ చెప్పాల్సి వస్తుంది ఈ పరిస్థితులు అంటే, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 352 సీట్లు గెలిచిన ఆవిడ తర్వాత 21 నెలల తర్వాత ఆమె ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఒక 2 నెలలకు ఎన్నికలు జరిగితే ఆ 2 నెలల తర్వాత ఆ 352 సీట్లు కాస్త 154 సీట్లు పడి 198 సీట్లు తగ్గిపోయాయి. మన రాష్ట్రంలో కూడా నేను ఏదైతే వైరస్ గురించి మాట్లాడుతున్నానో ఆ వైరస్ 5 సంవత్సరాల పాలన తర్వాత 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయిన తర్వాత కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇవాళ మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవి గుర్తు చేయాల్సిన అవసరం ఇవాళ చాలా అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అవసరం ఉంది. అటువంటి ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ ఏమాత్రం నమ్మకం విశ్వాసం లేని శక్తులను దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ యువతరానికి తెలియాల్సింది 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం అనుభవించిన కష్టం కానీ ఆ ప్రజాకంటక పాలన కానీ మళ్ళీ రాకూడదంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజుల్ని 5 సంవత్సరాల అప్రకటిత ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధానాన్ని ప్రజలకి ముఖ్యంగా యువతకి తెలియజెప్పినప్పుడే అటువంటి శక్తుల్ని మళ్ళీ రానీయకుండా ఉంటారు. ఎంతగా బరి తెగించి ఉన్నారంటే మరి ఇప్పుడు ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా ఆత్మవిమర్శ సమీక్ష చేసుకోకుండా ఇప్పుడు కూడా రోజువారీ నాకు ముఖ్యమంత్రి గారు నాకు Z+ ఇవ్వలేదు, ఇంకా నయం S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ నాకు ఏర్పాటు చేయలేదు, నా చుట్టూ నా తాడేపల్లి భవనం చుట్టూ అనలేదు. అటువంటి ప్రబుద్ధులు తయారైపోయారు. ఇవాళ చేసి నాకు హక్కుగా నాకు ఇది కావాలా, నాకు Z+ కేటగిరీ కావాలా ఏంటి? ముఖ్యమంత్రి గారు అడిగారు మొన్న ఇదే విషయంలో మంత్రుల సమావేశంలో ఇట్లా వస్తున్నారు కదా ఏంటి అని. సార్ అతను వస్తాడు, అతను జన సమీకరణ చేసుకొని వస్తున్నాడు, పరామర్శకు వెళ్తున్నాడా, తన బలం చూపించడానికి డబ్బులు ఖర్చు పెట్టి జన సమీకరణ చేసుకొని వస్తున్నాడు. వచ్చిన ప్రతిసారి ఎవరినోని కొట్టడమో కొట్టి చేయడం లేదా చంపడం చివరికి ఇవాళ చేసి మరీ ఎంత వితండవాదం చేస్తున్నాడంటే, అవును మా కార్యకర్తలు చనిపోతే మీకేం నొప్పి, చనిపోయిన మా కార్యకర్తలు 10 లక్షలు ఇచ్చాను కదా అంటే ఇటువంటి శక్తులు ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారో ఇవాళ అర్థం చేసుకోవాల్సింది. ఆనాటి ఆ ఎమర్జెన్సీ గురించి తెలుసుకుంటూనే మళ్ళీ ఈ 5 సంవత్సరాల అప్రకటిత ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒక సమర్థ నాయకత్వానికి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం సంపూర్ణ మద్దతు తెలపాల్సింది. ఆనాడు మనం కలలుగా అంటున్న స్వర్ణాంధ్ర, ఈ వికసిత భారత్ 2 నిర్మాణం అవుతుంది అని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ సమావేశంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చింది. కాస్త సమయం ఎక్కువ తీసుకున్నందుకు కూడా సభికులు ప్రేక్షకులు కూడా క్షమించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలండి. తర్వాత రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి నేతగా ప్రజాస్వామ్య విధానాల్ని అనుక్షణం కూడా అవలంబిస్తూ ప్రజాస్వామ్య వాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మిత్ర బృందానికి, అధికారులకి, విచ్చేసినటువంటి 50 మందికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ 50 సంవత్సరాల ఎమర్జెన్సీ గురించి ఈరోజు మనందరం మాట్లాడుకోవటం, ఆనాటి ఆ పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుని భవిష్యత్తు ఏ రకంగా ఉండకూడదనేటువంటి ఆలోచన చేయటం గురించి ఈ సంవిధాన హత్యా దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి విపరీతమైనటువంటి పోకడ, ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎమర్జెన్సీని ప్రకటించడానికి వెనుకున్నటువంటి కారణాలు ఇవన్నీ చూసినప్పుడు ఇతరత్ర కారణాలు ఎన్నన్నా ఉండొచ్చేమో కానీ
ఒక కారణం స్పష్టంగా మనకు కనబడేది ఏంటంటే అధికార కాంక్ష. అధికార కాంక్షతోటి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులు సైతం పక్కన పెట్టి నేనే అన్నిటికంటే అధికురాలనేటువంటి భావనతోటి రాత్రికి రాత్రి ఎమర్జెన్సీని ప్రకటించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి సందర్భాన్ని ఈ దేశం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటుంది. ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి విధానాల్లో ప్రతిపక్ష నాయకులు గొంతు నులిమేయటం మాత్రమే కాకుండా ఎవరైనా సరే ఇది అన్యాయం అని ప్రకటిస్తే వెంటనే జైల్లో పెట్టడం, ఆ జైల్లో పెట్టేటప్పుడు కూడా ఇది తప్పు అనేటువంటి మాటని కోర్టు ద్వారా నిర్ధారించుకుందాం ఉంటే దానికి కూడా అవకాశం లేనటువంటి విధానం. ఎవరైనా సరే కేసు పెడితే వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేసే విధానమే తప్పితే కోర్టుకు వెళ్లి న్యాయాన్ని కోరేటువంటి పరిస్థితి లేకుండా చేయటం. దాంతోపాటు మనకి ఫోర్త్ ఎస్టేట్ గా నిలబడినటువంటి పత్రికా స్వేచ్ఛని సంపూర్ణంగా నాశనం చేయటం. పత్రికలు ఏ విషయం రాయాలన్నా వీల్లేనటువంటి పరిస్థితుల్లో ఏ క్షణంలో అయితే ఎమర్జెన్సీని ప్రకటించారో ఆ క్షణంలోనే పత్రికా ఆఫీసులకి కరెంటు కట్ చేసి వాళ్ళు పబ్లికేషన్స్ రాకుండా చూడడం. ఈ సందర్భంగా ఆ రోజున ఇండియన్ ఎక్స్ప్రెస్ వారు ఆ మరుసటి రోజు ఇచ్చినటువంటి సంపాదకీయం కేవలం వైట్ పేపర్గా మాత్రం ఇచ్చారు వారు నిరసన తెలియజేయడానికి. టైమ్స్ ఆఫ్ ఇండియా వారు చెప్పినటువంటి మాట ఇది ప్రజాస్వామ్యాన్ని సంస్మరణ చేసుకునే రోజు అనేటువంటి మాట. అంటే సంస్మరణ అంటే చనిపోయిన తర్వాత చేసుకునేది, ప్రజాస్వామ్యం కూని చేయబడిన తర్వాత మనం చేసుకుంటున్నటువంటి సంస్మరణ దినోత్సవం ఇది అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, ప్రజలందరూ భీతావహం కలిగించేటువంటి విధానం ఇవన్నీ కూడా మన పుస్తకాల్లో కూడా నిరంతరం చదువుతూ ఉంటాం. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటిది మనకు తెలుసు. ఆ రోజుల్లో వినపడినటువంటి మాట ఏంటంటే మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కాదు, మెయింటెనెన్స్ ఆఫ్ ఇందిరా సంజయ్ యాక్ట్ అనేటువంటి మాటను కూడా ఆ రోజు అందరూ చెప్పినటువంటి మాట. వారు ఫోర్సిబుల్ స్టెరిలైజేషన్ ఏదైతే చేశారో ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పారు. ఫోర్సిబుల్ స్టెరిలైజేషన్ వల్ల ఈ దేశం యువత ఎంత నష్టపోయిందో అనేటువంటిది మనకు అనేక దృష్టాంతాలు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఆలోచించింది జయప్రకాష్ నారాయణ గారి యొక్క నాయకత్వం. ఆ తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి నాయకులందరూ కూడా వారందరూ కలిసి జనతా పార్టీగా సమీకరించబడి ఉద్యమాలు చేసి 1977లో తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా వారు చేసినటువంటి సమీకరణ ఏదైతే ఉందో అది ఈ దేశంలో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని, ప్రత్యేకమైన వరవణ్ణి కల్పించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. ఆ రోజు ఆ రకమైనటువంటి విధానం రావటం వల్లే ఇవాళ మనం చూసుకుంటే ఏదైతే ఒక వ్యక్తి అధికార కాంక్షతో చేసే పని మళ్ళీ చాలా కాలం తర్వాత మనం 2019 నుంచి 24 వరకు చూడగలిగాం. ఒక వ్యక్తి తన అధికార కాంక్ష కోసం ప్రతిపక్షాల గొంతు నులిమివేయటం, ప్రతిపక్ష నాయకునిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుని, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విధానాలను నమ్మినటువంటి నాయకుడిని 53 రోజుల పాటు జైల్లో పెట్టి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. ఆ సందర్భంలోనే ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి, మళ్ళీ మనందరం కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేటువంటి ఆలోచనతోటి మళ్ళీ ప్రజాస్వామ్య విధానాలు ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతోటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడడం అనేటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జరిగిందనేటువంటి మాటను మనం చేస్తున్నాం. ఆనాడు కూడా ఇలాగే వివిధ రాజకీయ విధానాలతో ఉన్నటువంటి జనసంఘ్ గాని, జనతా పార్టీ గాని, అప్పుడున్నటువంటి మన జగజ్జీవన్ రావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, ఇతర అనేక పార్టీలన్నీ కలిసి జనతా పార్టీగా సమీకరించబడి వారందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చేసిన పోరాట ఫలితమే 77లో అధికారంలోకి రావటం. అదేవిధంగా ఇవాళ సుదీర్ఘమైనటువంటి నాయకత్వ పటిమ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 కూడా కలిసి ఒక వేదిక మీదకు వచ్చి మళ్ళీ 2024లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ఈ కూటమి అధికారంలోకి రావటం అనేటువంటి ఈ 2 విషయాల్ని చూస్తే చాలా సారూప్యత ఉంది.
చాలా రకాలుగా ఆ రెండు అంశాలని మనం దగ్గరగా చూసేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనకి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినప్పుడు తప్పనిసరిగా ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా ఈ విధానాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసి నిలబెట్టుకుంటారనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనం 2024 ఎన్నికలు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ మనం తలుచుకున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఎమర్జెన్సీ యొక్క ఘాతుకాల్ని మనం స్వయంగా మాలాంటి వాళ్ళం అనుభవించకపోయినా, ఎంతో మంది పెద్దలు అనుభవించినటువంటి ఆ విధానాలను చూసిన తర్వాత ఇవాళ కూడా మాలాంటి వాళ్ళకి అనిపించే మాట, ఎప్పుడైనా రాజకీయాల్లో ఉండాలంటే ప్రజాస్వామ్య విధానాల్లోనే వెళ్లాలనేటువంటి మాటని మనం అనుకోవటానికి ప్రధాన కారణం ఇక్కడ కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నేత అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మేము గతంలో ఎప్పుడూ కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారితో వారి నాయకత్వంలో నడిచిన వాళ్ళం కాదు. గడిచిన సంవత్సరం కాలంగానే వారితో నడుస్తున్నాం. 26 కేబినెట్ మీటింగులు చూసాం, అనేక SIPBలు చూసాం. అనేక సందర్భాల్లో వారి యొక్క నాయకత్వ పటిమని దగ్గరుండి చూసినప్పుడు మాకు అనిపించింది ఒక్కటే, ప్రజాస్వామ్యం పట్ల వారికి ఉన్నటువంటి అమోఘమైనటువంటి నిబద్ధత. అది మాత్రం ఖచ్చితంగా ఈ వేదిక మీద చెప్పాల్సినటువంటి మాట. సుదీర్ఘమైనటువంటి ఆయన రాజకీయ పరిణితికి, సుదీర్ఘమైనటువంటి ఆయన రాజకీయ విధానాలకి, దేశంలోనే ఇంత కాలం ఈ రాజకీయాల్లో 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి పరిశీలించినప్పుడు నాకు కనిపించింది ఒక్కటే, ఏనాడు కూడా ఆయన ఒక్క మాట కూడా హద్దు దాటి మాట్లాడినటువంటి మాట లేదు. ఎప్పుడైనా సరే విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది డెమోక్రసీ మాత్రమే ఆయన మాట్లాడారు తప్పితే, ఏనాడు తనని ఎంత రెచ్చగొట్టాలని అవతల వారు ప్రయత్నించినా కూడా ప్రజాస్వామ్య విధానాల్లోనే వారు చెప్తున్నటువంటి మాట ఇవాళ మా అందరికీ కూడా సరైనటువంటి నిర్దేశం ఇస్తుంది, దిశానిర్దేశం చేస్తుంది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇవాళ ఉన్నటువంటి యువత కూడా గతంలో జరిగినటువంటి తప్పుల్ని తెలుసుకుని ఆ తప్పుల నుంచి మనం ఏ రకంగా సమాజం మార్పు కోసం సుశిక్షితులైనటువంటి సైనికులుగా, ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి నేతలుగా ముందుకు వెళ్లాలని అందరం ఆలోచించుకుని ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్ళడానికి చేయాల్సిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మరొక్క మారు మనందరి మధ్య తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ధన్యవాదాలండి. సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా, సుపరిపాలనే ధ్యేయంగా స్వర్ణాంధ్ర 2047పై దూసుకు వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేశం గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ చిన్ని గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, కొలికపూడి శ్రీనివాసరావు గారు, వేదిక పైనున్న టూరిజం సెక్రటరీ జైన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ నమస్కారం, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా సంవిధాన్ హత్య దివస్, ఎమర్జెన్సీకి 50 ఏళ్లు, 50 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన మనం అందరం కూడా ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ ప్రజాస్వామ్యం పట్ల మన విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం, 146 కోట్ల జనాభా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. 8 దశాబ్దాల ప్రయాణంలో దేశంలో ఎన్నో మలుపులు చూసింది, ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది, ఎన్నో విజయాలు సాధించింది. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ వెలుగులు ఒకసారి చూసిన తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ రోజు ఒక చీకటి, ఇప్పుడే
సమరం గారు చెప్పారు. వారు చెప్పినప్పుడు వారి అనుభవాలతో ఏం జరిగాయో కొన్ని విషయాలు చెప్పారు. అదే మరి నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు మనకు చెప్పారు. ఇక్కడుండే నాయకులు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్కసారి మనం చెడును మరిచిపోయి మంచిని మళ్లీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేకపోతే అలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం పరిస్థితి వస్తుంది. దాని పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మంచి రోజులనే కాదు, చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఏది మంచి ఏది చెడు అనేదానికి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే మాలాంటి వాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్న ఎలాంటి మేమందరం కూడా ఒక బాధ్యతతో ఉండి భావితరాలకు మంచిని అందించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు మనందరం మాట్లాడుకున్నట్టు 1975 జూన్ 25 ప్రపంచంలోనే పెద్ద అతి గొప్పదైన భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు. భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు. భారత రాజ్యాంగాన్ని, భారత హక్కుల్ని, ప్రజల హక్కుల్ని కాలరాసిన రోజు. ఇప్పుడే సమరం గారు చెప్పినట్టు దేనికోసం మేము పోరాడామని అనునిత్యం ఆలోచించి గోరా గారు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. అంటే అలాంటి ఘోర సంఘటన జరిగింది. అయితే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రభుత్వం, దేశమంతా కూడా ఈరోజు జరపాలి, మంచి చెడులకి వ్యత్యాసాన్ని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికారు. అయితే మనం ఒకసారి ఎమర్జెన్సీ చూస్తే 21 నెలలు అత్యవసర పరిస్థితి. ఆ అత్యవసర పరిస్థితిని కూడా ఆ రోజు మనం చూస్తే ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని జైల్లో పెట్టారు. సామాన్య ప్రజలను కూడా హింసించారు. నియంత్రిత ధోరణితో ముందుకు పోయారు. ఇంకొక పక్కన న్యాయ వ్యవస్థను కూడా కబళించే పరిస్థితికి వచ్చారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. ఒకటి కాకుండా ఎన్నో అరాచకాలు చేశారు. అయితే ఒక్కసారి మనం చూస్తే దీనికి కారణమేం చూస్తే ఆ రోజు అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12 ఒక తీర్పు ఇచ్చింది. ఎన్నిక చెల్లదు అని. ఎన్నిక చెల్లదు అంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నిక చెల్లదన్నప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు ఇస్తూనే అపధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకునే హక్కు కూడా ఇచ్చారు. నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద ప్రజల దగ్గరికి పోయి మళ్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల మద్దతుతో మళ్లీ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి అహంభావం వచ్చినప్పుడు, ఓసారి నాకు ఎదురు లేదని గర్వం వచ్చినప్పుడు చేసే పనులు ఆ రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు మీరు చూస్తే మొత్తం పత్రికలపైన సెన్సార్లు పెట్టారు. చాలా పేపర్లు క్లోజ్ చేశారు. జర్నలిస్టులు అరెస్ట్ చేశారు. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ గాని, వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జార్జ్ ఫెర్నాండస్ ఒకరు కాదు, మన రాష్ట్రంలో కూడా అనేక మందిని జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మీసా కింద పెట్టి బలవంతంగా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన వాళ్లే ఇప్పుడే గుర్తు చేశారు. ఏ విధంగా ఆ రోజు మీరు చూస్తే కుటుంబ నియంత్రణ కూడా బలవంతంగా. నేను కూడా ఒక సిద్ధాంతపరంగా ఆలోచించాను. జనాభా పెరుగుతా ఉంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా వనరులు పెరగవేమో, దీనికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అవసరం అని చెప్పి కన్విన్స్ చేశాను. ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్లాను. కానీ ఆ రోజు నేను చేసిన పనికి 10 సంవత్సరాల్లో
జనాభా కంట్రోల్ అయింది. మళ్ళీ ఈరోజు చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు నేను మళ్ళీ మనసు మార్చుకుని నా నిర్ణయాన్ని విత్డ్రా చేసుకుని ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. అది ప్రజాస్వామ్యం. బలవంతంగా ఆపరేషన్లు చేసి, లేకుంటే ఇప్పుడు బలవంతంగా మీరు కుటుంబ ప్రమోషన్ చేయాలని, పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలంటే కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి చెడులు చెప్పడం మా బాధ్యత. దాన్ని ఆచరించే విధంగా ప్రజల ఇష్టాని కోసం వదిలిపెట్టాలి తప్ప బలవంతంగా ఏది చేసినా అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడే మనందరం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం మనందరి బాధ్యత. ఇది కేవలం పాలకులదే కాదు, పౌరులది కూడా. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ మూలాలను మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. దీన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొంతమంది నాయకులు మరిచిపోలేరు. అదే మళ్ళీ ఇందిరాగాంధీ గారిని చూస్తే కరెక్ట్గా 1984 ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్ళారు గుండె ఆపరేషన్ చేసుకోవడానికి. గుండె ఆపరేషన్ చేసుకొని అమెరికాని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. మళ్లీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి 30 రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి 30వ రోజున మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 2 ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఒక్కొక్కసారి లీడర్స్ మారరు. అలాంటిది మన రాష్ట్రంలో మీరు చూస్తే 14-19 నా రాజకీయ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ 19-24 చెప్పాను. 19-24 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 9 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు. 5 ఏళ్ళు అదే జరిగింది. దీనివల్ల మనం చాలా నష్టపోయాం. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అన్యాయం, అక్రమాలు, అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతు నిలివేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా కబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, కేసులు, ఆస్తులు రాయించుకోవడం, రౌడీజం చేయడం, ఇలా ఒకటిగా చాలా జరిగాయి. కడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగే అంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ సరే, నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి. నాకు ఒకటే డిటర్మినేషన్, నన్ను అభిమానించిన తెలుగు ప్రజానీకం కోసం నేనేమైనా పర్వాలేదు, పోరాటం చేయాలి, మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాను తప్ప ఎక్కడా రాజీ పడలేదు. అదే సమయంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా అవమానాలు పడ్డాడు. ఆ రోజు ఆయన కూడా ఒకటే ఆలోచించాడు, ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ముందుకొచ్చారు. అందరం కలిశాం. అదే మరిగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ కూడా ముందుకొచ్చారు. అందరం కలిసి ఒకటే హామీ ఇచ్చాం,
విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి 1 సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు వేశామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత అంబేద్కర్ ఒక మాట అంటారు. ఇప్పుడే మనం ఆయన నివాళులర్పించి రాజ్యాంగాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. ఆయన చెప్పిన మాట చూస్తే, హౌ ఎవర్ గుడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, ఇట్ ఈస్ షూర్ టు టర్న్ అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హ్యాపన్ టు బి ఏ బ్యాడ్ లాట్. Similarly, even a poorly written constitution could be effective if implemented by good leaders. The effectiveness of a constitution is not solely determined by its text, but by the character and conduct of those who are responsible for its implementation. ఈ విషయం ప్రజల్లో చైతన్యం రావాలి. మీరు ఒక్కొక్కసారి ఒక పని చేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లని, మన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, మన ఇంట్లోకి వేరే అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, అంటే ఆడబిడ్డలకు పెళ్లి చేయాలన్నా, మగబిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలన్నా 5-6 తరాలు చూస్తారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం చూడరు. అందుకే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నేను మీ చేతికి తుపాకీ ఇవ్వడం లేదు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, మీకు ఓటు హక్కు ఇస్తున్నా. ఓటు హక్కు అందరికీ ఒకటే. ఈరోజు 100 కోట్ల రూపాయలు లేకుంటే $100 బిలియన్ ఉండే వ్యక్తికి ఒకే ఓటు, రోజు కూలి చేసుకునే వ్యక్తికి కూడా ఒకే ఓటు. ఓటు అనేది ఒక ఆయుధం. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఒక మంచి నాయకుల్ని ఎన్నుకుంటే మన జీవితాల్లో బాగుపడతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు, మేమందరం లేదంటే పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఇది మనం గుర్తుపెట్టుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. అందుకే ఈరోజు మీటింగ్లో మీరు ఒక్కసారి చూసినప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ఒక గొప్ప దేశం. కొంతమంది నాయకులు చెడు చేసినప్పటికీ చెడు మీద పోరాడి ఎప్పుడూ మంచే జయిస్తుంది. చెడు అనేది తాత్కాలికం, మంచి అనేది శాశ్వతం. ఎవరైతే మంచి కోసం పనిచేస్తారో వాళ్ళు శాశ్వతంగా చరిత్రలో ఉంటారు. ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళు శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అందుకే ఈ ఎమర్జెన్సీని అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని, ఇప్పుడుండే జనరేషన్, యంగ్ జనరేషన్, చాలామంది ఎమర్జెన్సీ తర్వాత పుట్టారు, ఎమర్జెన్సీ అంటే మర్చిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరే వేరే చూస్తున్నారు. మీరు కూడా చరిత్ర ఒక్కసారి చదువుకోవడం, నెమరు వేసుకోవడం, మంచికి చెడుకి ఎప్పటికప్పుడు వ్యత్యాసాన్ని చూడాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, భారతదేశం ఒక గొప్ప దేశం. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉండడం మనందరి అదృష్టం. రైట్ టైం, రైట్ లీడర్ దేశానికి ప్రధానిగా ఉండడం మనందరికీ ఒక అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, వారి నాయకత్వంలో వికసిత్ భారత్, ఇక్కడ ఎన్డీఏ నాయకత్వంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తున్నాం. తప్పకుండా ఇది సాధిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా గారిని కోరుతున్నాం. సభకు నమస్కారం. అఖండ భారతదేశం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరం అయినప్పటికీ ఎంతో బలంగా ఈరోజు విశ్వగురువుగా మారుతున్న దానికి పునాది మన ముందు ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన
రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగం విలువలని, అటువంటి రాజ్యాంగ స్ట్రెంగ్త్ని అండర్మైన్ చేస్తూ దాన్ని బలిచ్చిన రోజు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, జూన్ 25వ తారీఖు 1975. ఈ చీకటి రోజు గురించి ఇప్పుడున్న తరాలకి గుర్తు చేయడానికి, జాగ్రత్త పరచడానికి మన దగ్గర ఈరోజు సందేశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ అనుభవాలను పంచుకుంటూ దీని గురించి ప్రతి ఒక్కరిని జాగ్రత్త పరిచిన గౌరవ మంత్రివర్యులకు, గౌరవ ఎంపీ గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యేలకు, అలాగే సెక్రటరీ గారికి, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. ఇప్పుడు జాతీయ గీతాలాపన, జనగణమన. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे, जय 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 हे।